మన్యం ప్రజల ఆరాధ్య దేవత మోదుకొండమ్మ జాతర మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. పాడేరు మోదుకొండమ్మ ఉత్సవాలు అల్లూరి జిల్లా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అమ్మ ప్రణమిల్లుతున్న అంటూ పొరుగు రాష్ట్రాల గిరిజనులు పెద్ద ఎత్తున పాడేరు జాతరకి తరలి వస్తున్నారు. అమ్మవారికి చీర సారెలు సమర్పించి మొక్కులు చెల్లిస్తున్నారు. ఈ పండుగ సందడితో అల్లూరి జిల్లాలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమం మొట్టమొదట సత్కంపట్టు నుంచి అమ్మవారికి పసుపు కుంకాలు పుర ప్రజలంతా కూడా నేల వేషాలతో డప్పులతో ఆలయానికి ఊరేగింపుగా వెళ్ళడం జరిగింది. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని అలాగే పాదాలను ఘటాలను తల్లి ఘటాలను గౌరవ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ వారైనటువంటి నిశాంతి గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు శ్రీ పూజ గారు గౌరవ శాసనసభ్యులు విశ్వేశ్వరరాజు గారు ఉత్సవ కమిటీ చైర్మన్గా నేను మా ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క ఊరేగింపు నేలవేషాలతో డప్పులతో పుర ప్రజలతో జనసందోహంతో దేవాలయం నుంచి సతకంపట్టుకి ఇప్పుడు చేరుకోవడం జరిగింది. ఈరోజు అమ్మవారి యొక్క ఆశీస్సులతోని లక్షలాది మంది జనాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారి మీద నమ్మకంతో వచ్చి ఈ 3 రోజులు కూడా దర్శనం చేసుకుంటున్నారంటే ఒక్కసారి మనం అందరం కూడా అమ్మవారి యొక్క వైభవం కానీ ఆవిడ మహిమ ఎలాంటిది అనేది మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఈరోజు చూసుకుంటే కనుక పాడేరు పట్టణం అంతా కూడా ఎంతో అద్భుతంగా విద్యుత్ అలంకరణ మంచిగా లైటింగ్స్ అనేవి పెట్టి ఈరోజు అమ్మవారిని మొదటి రోజు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు మొదలుకొని ఈరోజు ఉత్సవ కమిటీ అధ్యక్షురాలుగా అక్క గిరీశ్వరి గారు, అదేవిధంగా ఆలయ కమిటీ చైర్మన్ గారు విశ్వేశ్వరరాజు గారు కానివ్వండి, అన్ని అంటే ఇటు రాజకీయ పెద్దలు కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, వర్తకులు కానివ్వండి, అన్ని సంఘాల నాయకులు అందరూ కూడా ఎంతో వైభవంగా ఈరోజు ప్రధాన ఆలయం నుంచి అమ్మవారి యొక్క పాదాలు కానివ్వండి, తల్లి ఘటాలు కానివ్వండి, అన్ని ఘటాలు కూడా వేద మంత్రాలతోని వాయిద్యాలతోని ఈరోజు ప్రధాన ఆలయం నుంచి ఈరోజు సతకంపట్టు ఊరేగింపుగా